పెద్దపల్లి జిల్లా రామగుండంలో కలుషిత నీరు కలకలం సృష్టించింది. సింగరేణి సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న సింగరేణి కార్మిక వర్గానికి సురక్షిత మంచినీటిని అందించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. రామగుండం సింగరేణి ఏరియా సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 పరిధిలో నివసిస్తున్న కార్మిక కుటుంబాలకు సురక్షిత మంచినీటిని అందించాలని, అందుకోసం అన్ని చర్యలు చేపట్టాలన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సింగరేణి కార్మికులు, కాంట్రాక్టర్ కార్మికులు, ఈ ప్రాంత వ్యాపారస్తులు, ప్రజలందరికీ కూడా సింగరేణి గోదావరి నది నుంచి ఏదైతే సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తూ ఉన్నదో అది పూర్తిగా కలుషితమైపోయింది. గోదావరి నదికి పైనుంచి ఒక దార కూడా రావడం లేదు. కేవలం ఈ ప్రాంతంలోని డ్రైనేజీ నీటినే మనకు మళ్లించి మన ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీల ద్వారా మనకు పంపింగ్ ద్వారా ఈ పవర్ హౌస్ నుండి సెక్టార్ 1, సెక్టార్ 2, RG3 కూడా పంపింగ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ 25 లక్షల మిలియన్ ల్యాక్ గ్యాలన్ల వాటరు ఇవాళ పంపింగ్ చేసి అదంతా పూర్తిగా కూడా కలుషితమైనది. ఇవి తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు, ఇవాళ రోగాల పాలవుతున్నారు. కార్మికులు, ప్రజలు సంపాదించిన సంపద అంతా కూడా వైద్యశాలకే ఖర్చు అవుతూ ఉన్నది. దీన్ని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇవాళ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఇవాళ గోదావరిలో నీటి లేని సంగతిని, గోదావరిలోకి వస్తున్నటువంటి ఈ డ్రైనేజ్ వాటర్ను పూర్తిగా మళ్లించి చేస్తున్నటువంటి కుట్రలను మేము గమనించినాం. దీన్ని యాజమాన్యం ముందు చూపు లేకపోవడం వల్లనే, ఇక్కడ అధికారులు, సివిల్ అధికారులు కానీ, GM కానీ దాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ప్రజలు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. దీని మీద మేము అన్ని రకాలుగా పోరాటం చేస్తాం. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తరఫున దశల వారికి ఆందోళన చేస్తాం. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, గెలిచిన సంఘాలు వీళ్ళందరూ కూడా ఈ ప్రజల పక్షాన నిలబడితే ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలి, ఈ పోరాటంలో కలిసి రావాలి. ప్రజలకు సురక్షితమైనటువంటి డ్రింకింగ్ వాటర్ని ఇవాళ సరఫరా చేయాల్సిన బాధ్యత ఉన్నది. కనీసం స్నానం చేయడానికి కూడా పనికిరాని నీరుని ఇవాళ మనం తాగనీకి ఇస్తూ ఉన్నారు. దీన్ని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి